బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక హదీసును గురించి తెలుసుకుందాం. అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రజల్లాహు తాలా అన్హు వారు చల్లని నీరు త్రాగినప్పుడు ఏడవసాగారు. ఆయన ఏడుపు మరింత పెరిగింది. అప్పుడు ఆయనను అడిగారు, మీరు ఎందుకు ఏడుస్తున్నారు? అప్పుడు ఆయన ఇలా సమాధానం చెప్పారు, అల్లా గ్రంథంలోని ఒక ఆయత్ నాకు గుర్తుకు వచ్చింది. అది వారి కోరికల మధ్య అడ్డుపడబడింది. ఆయన కొనసాగించారు, నరకవాసులు ఏదైనా కోరుకుంటే ముఖ్యంగా చల్లని నీరే కోరుకుంటారని నేను గ్రహించాను. కాని అల్లాహ్ ఇలా చెప్పాడు, నరకవాసులు స్వర్గవాసులను పిలుస్తూ మా పైన కొద్దిగా నీళ్లైనా పోయండి, లేదా అల్లా మీకు ప్రసాదించిన దాంట్లోంచి ఏ కాస్తైనా ఇటు పడేయండి అని ప్రాధేయపడతారు. దానికి సమాధానంగా వారు ఈ రెండింటినీ అల్లా అవిశ్వాసుల కొరకు నిషేధించాడు అని అంటారు. ఇది 7వ సూరా 50వ ఆయత్. ఈ సంఘటన మనకు ఒక గొప్ప నిజాన్ని గుర్తు చేస్తుంది. ఈ లోకంలో మనకు లభించే చిన్న చిన్న అనుగ్రహాలు, ఒక గ్లాసు చల్లని నీరు కూడా పరలోకంలో అందరికీ లభించవు. నరకంలో ఉన్నవారు అత్యంత తక్కువ కోరిక అయిన నీరు కూడా పొందలేరు. కానీ మనం ఈ ప్రపంచంలో వాటిని సులభంగా పొందుతూ అల్లాకు కృతజ్ఞతలు చెప్పటం మరిచిపోతున్నాం. నరకం యొక్క భయంకర స్థితిని అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రజల్లాహు తాలా అన్హు ఈ సంఘటన ద్వారా మనకు స్పష్టంగా చూపించారు. ఒక గ్లాసు నీరు త్రాగేటప్పుడు కూడా ఆలోచించండి, ఇది అల్లా ఇచ్చిన ఒక గొప్ప అనుగ్రహం. ప్రతి చిన్న అనుగ్రహానికి అల్హమ్దులిల్లా చెప్పాలి. పాపాలను దూరంగా ఉంచాలి. స్వర్గం కోసం ప్రయత్నించాలి. ఎందుకంటే ఈరోజు మనకు లభిస్తున్నవి రేపు అందకపోవచ్చు. ఈరోజు చల్లని నీరు త్రాగుతున్నావు, రేపు అదే నీరు కోసం అల్లాడే పరిస్థితి రాకుండా ఇప్పుడే సరిచేసుకో. అల్లా మనందరినీ స్వర్గవాసులుగా చేయుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. మాట మనిషి అన్ని కష్టాలకు కారణం. అది తప్పకుండా అతన్ని నాశనానికి లాగుతుంది. అపవాదు, ఇతరులపై తప్పుడు ఆరోపణలు చేయటం, ఇతరులను ఎగతాళి చేయటం, పరిహాసం అంటే సరదాగా ఎగతాళి చేయటం, తక్కువగా చూడటం అంటే ఇతరులను అవమానించటం, ఇతరుల గౌరవంపై మాట్లాడటం, గీబత్ అంటే వెనుక మాట్లాడటం, ఇతరుల వెనుక మాట్లాడటం, చెడు చెప్పటం, దూషణ, తిట్లు, తప్పులు చూపుతూ అవమానించటం, అబద్ధపు ఆరోపణలు, వదంతులు పంచటం, అబద్ధం చెప్పటం, రహస్యాలను బయటపెట్టటం, అసభ్యమైన మాటలు, అబద్ధపు సాక్ష్యం, అసత్యంతో వాదించటం, జ్ఞానం లేకుండా అల్లా ధర్మంపై మాట్లాడటం, ఇవన్నీ మనం మన నాలుకతోనే చేస్తాం. నాలుక మనిషికి ఒక పెద్ద పరీక్ష. దాన్ని సత్యంతో అంటే మంచి మాటలతో నిమగ్నం చేయకపోతే అది మనల్ని అసత్యంలోకి లాగుతుంది, అంటే చెడువైపుకి లాగుతుంది. తన మాటలను పలకడానికి ముందు తూకం వేసుకునేవాడు జ్ఞాని. మాట్లాడే ముందు తనతో తాను ప్రశ్నించుకునేవాడు, నేను మాట్లాడేది అల్లాకు ఇష్టమా? ఈ మాట నాకు లాభమా లేక నష్టమా అని తనను తాను ప్రశ్నించుకుంటాడు. మీ నాలుకను కట్టడి చేసుకోండి, మీ మాటలను తూకం వేసుకోండి. ఎందుకంటే నాలుకను నియంత్రించటం రక్షణ, అంటే మీరు నజాత్ పొందినట్టు. నాలుకను అదుపులో పెట్టుకునేవాడు స్వర్గానికి అర్హుడవుతాడు. అల్లాహతాలా మనందర్నీ స్వర్గంలో ప్రవేశింపచేయుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. మనిషి పతనానికి సంకేతాలు అంటే ఈమాన్ తగ్గిపోవటానికి సంకేతాలు. అజాన్ వినిపించినప్పుడు స్పందించకపోవటం అంటే అజాన్ని వినకపోవటం, దానికి జవాబు ఇవ్వకపోవటం, మరియు అజాన్ తరువాత దువా చదవకపోవటం. ఫజ్ర్ నమాజ్ మిస్ అయినా పట్టించుకోకపోవటం. అయ్యో నిద్ర మేలుకో రాలేదే, ఫజ్ర్ నమాజ్ మిస్ అయిపోయిందే అని బాధపడకుండా ఉండటం. ఖురాన్ను వదిలేయటం, దానికి భయం లేకపోవటం అంటే ఖురాన్ చదవకపోవటం, చదివినా కూడా దానికి భయపడకపోవటం. మంచి పనులు దూరమవుతున్నా శ్రద్ధ చూపకపోవటం. మంచి పనులు మన నుంచి దూరమవుతున్నా మనకు దాని గురించి బాధ కలగకుండా ఉండటం. సత్సంగతి అంటే మంచి స్నేహితులను కోల్పోయినా బాధపడకపోవటం. మంచి స్నేహితులతో ఉంటే మనం కూడా మంచివారుగా అవుతాం. మంచి స్నేహితులను కోల్పోతే
మనం మంచివారుగా అయ్యే అవకాశం కోల్పోయినట్లే కదా. అందుకు బాధపడకపోవటం కూడా ఈమాన్ తగ్గిపోవటానికి ఒక సంకేతం లాంటిది. పాపం చేసినప్పుడు మనసుకు బాధ లేకపోవటం, మన వల్ల ఏదైనా చిన్న తప్పు అయినా జరిగినా దానికి బాధపడలేదు అంటే మన ఈమాన్లో కొరత ఉందని అర్థం. రోజువారీ ఖురాన్ పఠనం, తస్బీహ్ లేకపోయినా లోటు అనిపించకపోవటం. రోజు ఖురాన్ చదివే అలవాటు ఉండేది, జికిర్ చేసే అలవాటు ఉండేది. కానీ ఇప్పుడు ఖురాను పఠించటం లేదు, జికిర్ చేయటం లేదు, అయినా మనసుకు బాధ కలగటం లేదు అంటే అలాంటి వారికి ఈమాన్ తగ్గిపోయింది అని అర్థం. కాబట్టి ఓ అల్లాహ్, మా హృదయాలను స్థిరంగా ఉంచు, ఎందుకంటే హృదయాలు నీ చేతుల్లోనే ఉన్నాయి. మమ్మల్ని సిరాతుల్ ముస్తకీంపై నడిచే భాగ్యాన్ని కలిగించు. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. ఫ్రెండ్స్, మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఖురాన్ వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్లో మీకు ఖురాన్ పూర్తి తెలుగు అనువాదం, హదీసులు, నమాజ్లో చదివే సూరాలు, దువాలు లభిస్తాయి. ఇంకా అరబ్బీ నేర్పే వీడియోస్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు.